ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యల మీద ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది నాగార్జున. సారీ చెప్పినా వదిలేది లేదు, కోర్టుకు ఈడుస్తా, చట్టపరంగా లీగల్ నోటీసులు పంపిస్తా, ప్రస్తుతం వైజాగ్ లో ఉన్న హైదరాబాద్ రాగానే లీగల్ నోటీసులు పంపిస్తా అని నాగార్జున నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఏదైతే సంబంధం లేని వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ, మంత్రిగా కొనసాగుతా ఉన్న కొండా సురేఖ సంబంధం లేని వ్యాఖ్యలు చేసింది. ఏదైతే కేటీఆర్ ను ఉద్దేశించి అట్లనే సినీ ప్రముఖులను ఉద్దేశించి సమంత నాగ చైతన్య విడిపోవడానికి గల కారణం ఎక్స్క్యూజ్ మీ సమంత నాగ చైతన్య విడిపోవడానికి గల కారణం కేటీఆర్ అని చెప్పేసి, అది కాకుండా నాగార్జుననే సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని ఏమంటారు ఎక్కువగా చేసిండ్రు, ఫోర్స్ చేసిండ్రు అని చెప్పేసి నాగార్జునకు సంబంధించిన అక్కినేని కుటుంబానికి సంబంధించిన గోప్యమైన చాలా వ్యక్తిగత అంశాలు, మరీ వ్యక్తిగత విషయాలకు కొండా సురేఖ పోయింది. సంబంధం లేని విషయాలను, అసలు అందులో ప్రస్తావన అవసరం లేని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి కొండా సురేఖ రాజకీయంగా అటు సినీ ఇండస్ట్రీ మొత్తం దుమారం అయ్యేలాగా చేసింది కొండా సురేఖ వ్యాఖ్యలు. మొత్తం మీద సినీ ఇండస్ట్రీని మొత్తం తప్పుపట్టింది కొండా సురేఖ. అందులో చేసే మహిళలు చాలా మంది కేటీఆర్ వల్లనే పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారని, కేటీఆర్ అట్లనే కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసిరని చెప్పేసి కొన్ని దురుద్దేశపూర్వకంగా, అసలు తెలంగాణ సమాజమే కాదు యావత్తు దునియా మొత్తం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసింది మంత్రి కొండా సురేఖ. ఒక మంత్రి పదవిలో ఉండి ఇవేం నీచ రాజకీయాలు, సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ఎందుకు రాజకీయాల్లోకి లాగడం అని చెప్పేసి సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందిస్తూ ఉన్నారు, ఘాటిగా రియాక్ట్ అవుతా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫుల్ సీరియస్ గా ఉంది సినీ ఇండస్ట్రీ. ఒక రకంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయము సినీ ఇండస్ట్రీని, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని తెలిసినప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ వాళ్ళు ఏదైతే ట్వీట్ చేస్తా ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తా ఉన్నారు. నాని కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, చిరంజీవి కానీ, ఇటు పోతే అల్లు అర్జున్ కానీ చాలా మంది ట్వీట్ చేస్తూ ఉన్నారు. రాజకీయం కోసం, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ దురుద్దేశం కోసం మమ్మల్ని రాజకీయాల్లోకి లాగడం చాలా బాధాకరం. దీనికి తగిన పరిహారం వాళ్ళు చెల్లించక తప్పదు, తగిన మూల్యం వాళ్ళు చెల్లించక తప్పదు, తగిన శాస్తి జరగక తప్పదు అన్నట్లు స్పందిస్తూ ఉన్నారు. మొత్తం మీద నాగార్జున స్పందించిండ్రు, తర్వాత అక్కినేని నాగ చైతన్య స్పందించింది, తర్వాత డైరెక్ట్ రాహుల్ గాంధీకి అక్కినేని అమల డైరెక్ట్ ట్వీట్ చేసిండ్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఒక దయ్యం పట్టిన వ్యక్తిలాగా మాట్లాడడం అని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, మా కుటుంబం మీద ఎందుకు ఇంత పగ అన్నట్టు అక్కినేని అమల కూడా రాహుల్ గాంధీకి డైరెక్ట్ ట్వీట్ చేసిండ్రు. దాదాపు బీఆర్ఎస్ నాయకులు కూడా, మొత్తం మీద యావత్తు బీఆర్ఎస్ నాయకులు, సినీ ఇండస్ట్రీ అనే కాదు వాళ్ళ అభిమానులు అట్లా ఇట్లా చాలా మంది విమర్శలు లేవనెత్తా ఉన్నారు. కొండా సురేఖ మాటలను ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ కంత్రి మాటలు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు, సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, అట్లనే బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలను బట్టి దాదాపు మంత్రి సీతక్క కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు దాని మీద స్పందించిండ్రు, ఆమెకు మద్దతుగా వాళ్ళు మాట్లాడిండ్రు. ఇంకా లోపల ఏముందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద నాగార్జున మాత్రం ఈ అంశం మీద ఫుల్ సీరియస్ అయిండు. ఫుల్ సీరియస్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉన్నా, వైజాగ్ నుంచి రాగానే హైదరాబాద్కి రాగానే లీగల్గా ఆమె సారీ చెప్పినా ఊరుకునేది లేదు, కోర్టుకి ఇడుస్తా, లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పేసి అక్కినేని నాగార్జున కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వినబడతా ఉన్నది. మొత్తం మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను యావత్తు తెలంగాణ దునియా తప్పుపడతా ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెనకేసినప్పటికి కూడా అసలు వాళ్ళ దాంట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకిస్తా ఉన్నారు. కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ పడబోతుంది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలోని. మొత్తం మీద నాగార్జున మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలు ఇట్లుంటే ఏదైతే నేను ట్వీట్ చేసిండ్రు కొండా సురేఖ, మళ్ళీ ట్వీట్ చేసిండ్రు, మీడియా ముంగడికి వచ్చి కొన్ని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. అసభ్యమైన పదజాలం వాడి ఒక మహిళ పట్ల, మహిళకు అన్యాయం జరిగింది, మహిళ పట్ల ఇట్లా పోస్ట్ పెట్టిరని చెప్పేసి పెడబొబ్బలు పెట్టి కన్నీరు గార్చిన ఆమె మీడియా ముంగడికి వచ్చి కేటీఆర్ను బదనాం చేయడం కోసం, కేటీఆర్ మీద బురద చల్లడం కోసం రాజకీయ దురుద్దేశంతో రకుల్ ప్రీత్ సింగ్ని కానీ, సమంతను కానీ, అక్కినేని కుటుంబాన్ని కానీ ఈ విషయంలోకి లాగండి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ విధానాన్ని ముందడికి తీసుకొచ్చిర్రు అని చెప్పేసి కొన్ని రాజకీయ వర్గాల ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ప్రధానంగా అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ ఘాటుగా స్పందిస్తూ ఉన్నది కొండా సురేఖ వ్యాఖ్యలకు. అట్లా స్పందించిన దాన్ని బట్టి కొండా సురేఖ ఏం ట్వీట్ చేసిందంటే, నా వ్యాఖ్యలు
నా వ్యాఖ్యలు మీ కుటుంబాన్ని కానీ మీ అభిమానులను కానీ ఇబ్బంది గురి చేస్తే నా వ్యాఖ్యలను పూర్తిగా నేను ఉపసంహరించుకుంటున్నాను. అంటే ఇబ్బందులకు గురి చేస్తేనే, ఇబ్బందులకు గురి చేయకపోతే ఆమె ఉపసంహరించుకోదట. మొత్తం మీద పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించొద్దు అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్, సింపుల్ ట్వీట్ చేసి వదిలింది. అట్లనే మీడియా ముంగడికి వచ్చి చెప్తున్నట్టున్నది. కానీ సమంత, అక్కినేని, నాగ చైతన్య, వాళ్ళ నాగార్జున వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ పోస్టును పెట్టుకుంటూ వచ్చింది. కానీ కేటీఆర్కి సంబంధించిన విషయాన్ని కేటీఆర్ను వదిలిపెట్టను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది కొండా సురేఖ. అసలు సంబంధం లేని విషయాలకు సంబంధం లేకుండా ఆమెకేదో అన్యాయం జరిగింది, సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ చేసిండ్రు అని చెప్పేసి సంబంధం లేని విషయాలను వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి అసభ్య పదజాలం యావత్తు దునియా మొత్తం, సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, మొత్తము సిగ్గుతోని తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. కంపల్సరీ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిండ్రు కొండా సురేఖకు. 24 గంటలు టైం ఇస్తున్నాం, 24 గంటల లోపు క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రివర్స్ తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. 24 గంటలలో స్పందించని పక్షాన చట్టపరంగా పోతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించిండ్రు. అట్లనే నాగార్జున, అక్కినేని నాగార్జున కూడా వైజాగ్ నుంచి రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఆమె సారీ చెప్పినా ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఎందుకు ఇట్లాంటి మాటలు? ఆమె ఒక అక్కినేని నాగ చైతన్య, అక్కినేని నాగార్జున, సమంతలనే కాదు, అందరూ మొత్తం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడింది. కాబట్టి ప్రకాష్ రాజ్ కానీ, నాని కానీ, అల్లు అర్జున్ కానీ, కొంతమంది ప్రముఖ హీరోలు కానీ స్పందిస్తూ ఉన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ అయితే ఇంత నీచమైన రాజకీయాలా, ఏమనిపిస్తలేదా ఇట్లా మాట్లాడేందుకు? సినిమాలో నటించే ఆడవాళ్ళు, మహిళలంటే అంత చిన్న చూప, అంత చులకన అని చెప్పేసి ఘాటుగా స్పందించారు. ఈ అంశం మీద నాగ చైతన్య అట్లనే సమంత కూడా స్పందించిండ్రు. సమంతకు 37 ఏళ్ళు దాదాపు, ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు, ఆమెకున్న రాజకీయ అనుభవం ఏందో తెలియదు. కానీ ఆమె పొలైట్గా స్పందించిన విధానాన్ని, ఒకవైపు పొలైట్గా స్పందించుకుంటేనే కొండా సురేఖకు చురుకులు పెట్టింది అని చెప్పేసి సోషల్ మీడియాలో తారీఫ్ చేస్తూ ఉన్నారు సమంతను. మొత్తం మీద ఒక కొండా సురేఖ వ్యాఖ్యలు, అది కూడా ఒక మంత్రి పదవిలో ఉన్న, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం, హాస్యాస్పదం అని చెప్పేసి నాగార్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు, అక్కినేని చైతన్య ఖండించారు. ఏకంగా అక్కినేని అమల రాహుల్ గాంధీకి ట్వీట్ చేసిండ్రు. వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఈ అంశాన్ని మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, మొన్న పదవి బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసిండు, ఎంటర్ అయిండు. కానీ ఎవరు ఎంటర్ అయినా పులి స్టాప్ చెప్పే ప్రయత్నం చేసిండ్రు. తప్పైంది మహాప్రభు, వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నాం, దండం పెడతాం, వదిలిపెట్టండి అన్నట్లుగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండ్రు. అయినప్పటికీ కూడా ఎవరు ఏం మాట్లాడినా ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా పోతాం, కంపల్సరీ న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందడికి పోతాం. ఇప్పటికే అక్కినేని నాగార్జున లీగల్ టీంతో చర్చించినట్లు కూడా సమాచారం వస్తూ ఉన్నది. సారీ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు, కోర్టుకి ఈడుస్తా, లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పేసి నాగార్జున కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రధాన బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.